హాయ్ ఫ్రెండ్స్, ప్రయాణాలకు ఎక్కువ మంది రైలుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో లోయర్ బెర్త్కు ప్రత్యేకంగా డిమాండ్ ఉంటుంది. అయితే ట్రైన్లో నిద్రపోవడానికి అప్పర్ బెర్త్ మంచిదా లేదా లోయర్ బెర్త్ సౌకర్యంగా ఉంటుందా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైలు ప్రయాణం అంటే చాలామందికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించడానికి రైలు ప్రయాణం ది బెస్ట్. అయితే లాంగ్ ట్రైన్ జర్నీలలో కంఫర్ట్ చాలా ముఖ్యంగా నిద్ర బాగా పడితేనే ప్రయాణం సుఖంగా అనిపిస్తుంది. అందుకే చాలామంది ముందుగా ఏ బెర్త్ ఎంచుకోవాలి అని ఆలోచిస్తూ వస్తారు. అయితే బాగా నిద్రపోవడానికి ట్రైన్లో అప్పర్ బెర్త్ మంచిదా లేదా లోయర్ బెర్త్ సౌకర్యంగా ఉంటుందా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ప్రైవసీ విషయానికి వస్తే అప్పర్ బెర్త్లో ఉంటే ఇతర ప్రయాణికుల రాకపోకలు తక్కువగా కనిపిస్తాయి, కాబట్టి ప్రైవసీ ఉంటుంది. ఇక అంతరాయం ఉండదు. లైట్లు, ఫోన్ వాడకం, మాట్లాడడం వంటి ఇబ్బందులు లోయర్ బెర్త్లో ఎక్కువగా ఉంటాయి, కానీ అప్పర్ బెర్త్లో ఇవి తక్కువగా ఉంటాయి. ఇక విశ్రాంతి విషయానికి వస్తే లోయర్ బెర్త్ పగటిపూట ఇతరులతో షేర్ చేయాల్సి వస్తుంది, కానీ అప్పర్ బెర్త్ మాత్రం మీకే ఉంటుంది. ఇక లోయర్ బెర్త్ ప్రయోజనాల విషయానికి వస్తే ముందుగా సౌకర్యం. లోయర్ బెర్త్కు ఎక్కడం వంటి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలు, పెద్దవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. రాకపోకలు సులభం. రాత్రి వాష్రూమ్కి వెళ్ళాలంటే లేదా బ్యాగ్ నుంచి ఏదైనా తీసుకోవాలంటే దిగువ బెర్త్ చాలా ఉపయోగపడుతుంది. ఇక వృద్ధులకు అనుకూలం. వయసు ఎక్కువగా ఉన్నవారు, చిన్నపిల్లలతో ప్రయాణించే వారికి లోయర్ బెర్త్లో కూర్చోవడానికి లేదా పడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక లగేజ్ భద్రత. మీ బ్యాగులు మీ దగ్గరే ఉండటం వల్ల అవి సురక్షితంగా ఉంటాయి. ఇక ఇందులో ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రశాంతంగా ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోవాలనుకుంటే అప్పర్ బెర్త్ మంచిది. సౌకర్యం, సులభమైన రాకపోకలు, కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉండాలంటే లోయర్ బెర్త్ బెస్ట్. మీ అవసరానికి అనుగుణంగా బెర్త్ ఎంచుకుంటే మీ ట్రైన్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.